పునీత లూకా గారు రాసిన శుభవార్త 4వ అధ్యాయము పవిత్ర వచనములు 24వ వచనం నుండి 30వ వచనం వరకు. పునీత లూకా గారు రాసిన శుభవార్త 4వ అధ్యాయము పవిత్ర వచనములు 24వ వచనం నుండి 30వ వచనం వరకు. ఈ బలి సర్వశక్తి గల ప్రతి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థించండి. ఈ విధము నీవు మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు తన త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిది, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. Oh
జీవేశ్వరా ప్రాణేశ్వరా అమరేశ్వరా ఓ పరమేశ్వరా అమరం అమరం నీవే అమరం. మేము భుజించిన దివ్యాహారము మాకు ఆత్మశుద్ధిని దయచేయును గాక. ఈ పవిత్ర భోజనము మమ్ము సమైక్యపరిచి మా మధ్య శాంతి సమాధానములను నెలకొల్పును గాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండును గాక. మీ ఆత్మతో ఉండును గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మేము మీ కుటుంబాన్ని ఆస్వాదించి కాచి కాపాడుదురు గాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి.